ఏడ్చుకున్న రోజు లేదా? ఫ్యామిలీ కోసం కానీ పిల్లల కోసం కానీ జైల్లో లేదా? ఏడ్చుకున్నా. అరే నేనంతా ఇదంతా కూడా ఇది చేస్తున్నానే అనేది జైల్లో ఉన్నప్పుడు ఏడ్చాను. జైలుకి వెళ్ళినప్పుడు అంటే ఏమని ఏడ్చుకున్నారు? బయటికి రానేమో, ఏం తప్పు చేశాను నన్ను లోపల పెట్టారు, తప్పుడు కేసులు ఎందుకు పెట్టారు, ఒకవేళ దాడి గురించి కేసు పెట్టుంటే సరే వాళ్ళకి అనుమానం ఉంది ఆ సెక్షన్ లోనే పెట్టచ్చు కదా, నన్ను ఒక్కరిని చేసి ఎందుకు ఇలా ఇంత ఇబ్బంది పెడతాను? నేను ఒక హార్ట్ పేషెంట్ ని, సరైన ఫుడ్ లేకపోతే నా డైట్ పోతే నేను ఏమైపోతాను, అసలు బయటకు వెళ్తా తెలియనంటే ఒక డైలమాలోకి వెళ్ళిపోయాను నేను. అసలు బయటికి వెళ్తాను బతుకుంటాను లేదా అన్నటువంటి డైలమాలోకి వెళ్ళిపోయాను. అప్పుడు ఏడ్చుకున్నా. గుర్తొచ్చారు తల్లిదండ్రులు, గుర్తొచ్చారు ఫస్ట్ మా అమ్మ నానే. నా చిన్నప్పటి నుంచి నేను పడిన ప్రతిసారి నన్ను లేపి నిలబెట్టి మా అమ్మ నానే. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి? బాగున్నారు, ధైర్యంగా ఉన్నారు. చెప్పండి. నిజంగా ధైర్యం, ఎందుకంటే నేను వాళ్ళని కించపరచలేదు కదా. ఈ రోజుకి నా ధైర్యం మా డాడీయే. ఈ పాదయాత్ర చేయాలన్న ఆలోచన నాకు వచ్చినప్పుడు అందరికీ చెప్పా, నా సర్కిల్ నా శ్రేయోభిలాషులు అందరికీ చెప్పాను, వద్దన్నారు. నవ్వుల పాలు అయిపోతావు, ఒక్కడు కూడా రాడు నీ వెనకాల, నువ్వు ఎవరికి తెలుసు అసలు, నీ వల్ల కాదు అన్నారు. డబ్బులు కోట్లు కావాలన్నారు. మా డాడీకి మా అమ్మకి చెప్పినప్పుడు ఒక్కటే మాట, ధైర్యంగా వెళ్ళరా, ప్రజలు సమస్యలు వినేవాడు లేక బాధపడుతున్నారు, సమస్యలు వింటామని నువ్వు వెళ్తే ఎందుకు నిన్ను రానివ్వరు, ఎందుకు నీకు సపోర్ట్ చేయరు, నువ్వు వెళ్ళు, ధైర్యంగా వెళ్ళు, జనం నిన్ను ఆదరిస్తారని మా డాడీ చెప్పాడు. కాబట్టి నేను మా అమ్మ నాన్ని బాధ పెట్టాను కానీ అవమానపరచలేదు. ఎక్కడ ఈ జైలు విషయంలో కూడా వాళ్ళు అవమాన పడలేదు. తప్పు చేయకుండా వెళ్ళినోడి మీద ఎందుకు అవమానపడతారు? రైట్. సో మీరు ఒక పొలిటీషియన్, ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని హ్యాపీగా స్వాగతిస్తున్నారు, గుమ్మడికాయలు కొడుతున్నారు, అవును, బొట్టు పెడుతున్నారు. ఈ సెటప్ పెట్టి సెటప్ ఏందండి? మీరు ఒక పొలిటీషియన్, ఎగ్జాక్ట్ పాస్టర్ కాదు, పొలిటీషియన్. అవును, అది మరి జనాలకు తెలియాలి కదా. ఇప్పుడు ఏదో అవును పెట్టారు అని చెప్పేసి చెప్తున్నారు. పెట్టారు, మీరు అవునో కాదు ఇప్పుడు నేను చూపిస్తా, నిరూపిస్తా, మీరు పెట్టుకుంటారో లేదో ఇప్పుడు నేను చూస్తా. బొట్టు ఏం బొట్టుది? కుంకుమ బొట్టు పెట్టు. పెట్ట నిజంగా పెడతా. నా ఒకటి చెప్తాను, బాగా ఆలోచించుకోండి. ఇప్పటికే క్రైస్తవ సమాజం దగ్గర మీకు చాలా వ్యతిరేకత ఉంది. తేజ నేను చెప్తాను, ఆ బొట్టు నీకు విశ్వాసం, నీ సిద్ధాంతం, ఆ బొట్టులో పవర్ ఉందో లేదంటే దేవుని శక్తి ఉందో నువ్వు నమ్ముతున్నావు, నేను నమ్మను. నా దృష్టిలో అది ఒక కలర్ మాత్రమే. సో నువ్వు అభిమానంతో పెడతానంటే పెట్టుకో, నేను బయటికి వెళ్ళక తుడి చేసుకుంటా, ఓకే, నో ప్రాబ్లం. నేనైతే ఖచ్చితంగా పెడతా, నువ్వు ఎలాగైనా పెట్టుకో, చెప్తున్నాను కదా. నా దృష్టిలో అది ఒక కలర్ మాత్రమే, ఓకే కదా, నీ ఇష్టం, హ్యాపీగా పెట్టుకో. మీకు ఇబ్బంది ఏం లేదు కదా? నాకు ఇబ్బంది ఏమీ లేదు, దానివల్ల నాకు వచ్చేది లేదు, పోయేది లేదు, జస్ట్ కలర్ అని నా దృష్టిలో అనుకుంటున్నా. మీరు ఏదన్నా అనుకోండి, మీరు ఇది చెడ్డది అనుకోండి, ఇది ఏదైనా అనుకోండి, మేమైతే పెడతాం, పెట్టుకో పెట్టుకో. మీరు ఒక పొలిటీషియన్ గా ఉన్నారు కాబట్టి అభినయ్ దర్శన్, అది చాలా హ్యాపీయా ఇప్పుడు బాగున్నారు మీరు. చెప్తున్నా, భయం ఏం లేదా? భయం ఎందుకు అసలు? చెప్పుకోను, అస్సలు చెప్పుకోను. ఒక్కసారి పెట్టించుకున్నాక ఆ స్థలం నుంచి బయటికి వెళ్ళే వరకు చెప్పుకోను. పాదయాత్రలు కూడా జనాల మధ్యలోకి వెళ్ళినప్పుడు ఎంట్రన్స్ లోనే బొట్టు పెట్టేవాళ్ళు. ఆ పాదయాత్ర అయిపోయి, ఆ గ్రామ పర్యటన అయిపోయి, ప్రసంగం అయిపోయి రూమ్కి వెళ్ళే వరకు తుడుచుకునేవాడిని కదా, రూమ్కి వెళ్ళాక కడిగేసుకునేవాడిని. ఎందుకంటే అభిమానాన్ని మనం కాదనకూడదు అన్నటువంటి ఒకే ఒక్క ఇంకిత జ్ఞానంతో వాళ్ళు పెట్టినప్పుడు స్వీకరించాను. కానీ నా విశ్వాసం, నా సిద్ధాంతం ఇది కాదు. అభినయ్ దర్శన్ ఎప్పుడు కూడా క్రీస్తు సేవకుడే, క్రీస్తు కొరకు ప్రాణాన్ని ఇవ్వటానికి సిద్ధపడేవాడే తప్ప నా విశ్వాసం నేను బ్రతికుండగా, ఈ ఒంట్లో ఊపిరి ఉండగా విశ్వాసం మారదు. ఇప్పుడు వెళ్ళిన తర్వాత అక్కడ జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ్ అంటారు, అనను. ఎందుకన్నారు? అనను, ఇంతకు ముందే అన్నారు, అననని అన్నారు. మరలా చెప్తున్నా, జై శ్రీరామ్ అని నేను అనను. అది మనసులో నుంచి రావాలి. ఈ బొట్టు పైకి వచ్చేది పైన ఉండే, నేను విశ్వసించితే అంట, విశ్వసించిందని ఎలా అంటాను నేను. సో మొత్తానికి పాడేరు అయిపోయింది. నెక్స్ట్ ఏ నియోజకవర్గం? యాక్చువల్లీ పాదయాత్రకు వెళ్ళక ముందు ఒక ఇంటర్వ్యూ సిగ్నేచర్ స్టూడియోలో, క్రాంతి కేఆర్ టీవీలో ఇలాగే బొట్టు గురించి మాట్లాడినప్పుడు నేను ఏమన్నానంటే, నేను బొట్టు పెట్టుకోనండి, ఒకవేళ జనం పెడతానన్నా నేను వద్దంటాను, నిరాకరిస్తాను, నా విశ్వాసం కాదు అది అని చెప్పా. కానీ వన్స్ నేను జనాల్లోకి వెళ్ళాక నిజంగా వాళ్ళ ప్రేమను చూసి, అరే ఈ బొట్టు మన విశ్వాసం కాదు కదా, వాళ్ళ అభిమానాన్ని, వాళ్ళ ప్రేమని మనం ఎందుకు కాదనాలి? ఆ శత్రుత్వం ఎందుకు? క్రైస్తవుడు హిందువుని శత్రుత్వం ఎందుకు ఉండాలి? వాళ్ళు మనుషులే కదా, మనం మనుషులే కదా అని ఆ ప్రేమను కాదనలేక అప్పుడు అర్థమైంది నాకు. సో మనకేం నష్టం కాదు, మన విశ్వాసం మారదు కదా, పెట్టినంత మాత్రం నా సిద్ధాంతం మారదు కదా అన్న ఆలోచనతో అప్పుడు నిర్ణయం మార్చుకున్నా. దాని తర్వాత ఫస్ట్ ఇక్కడే ఈ ఛానల్లో నువ్వు పెట్టేసావు బొట్టు. రైట్. సో
మీ పైన దాడి చేపించుకుంది మీరైతే కాదు, మీ పైన వేరే వాళ్ళు దాడి చేశారు. అవును. వాళ్ళు ఎవరో ఏంటనేది తెలుసా? తెలీదు. రైట్. డౌట్ కూడా లేదు. ఓకే. కేసు ఎందుకు పెట్టారు? నేనే పెట్టాను. కేసు ఎవరి మీద పెట్టారు? స్టేట్మెంట్ ఇచ్చాను. ఎమ్మెల్సీ తీసుకుంటారు కదా హాస్పిటల్ ఉన్నప్పుడు, అలా స్టేట్మెంట్ ఇచ్చాను. మరి మీ పైన కేసు పెట్టిన వ్యక్తి ఎవరు అక్కడ? మొండిగడ్డ గ్రామ పంచాయతీ హరిబాబు అని మొండిగడ్డ పంచాయతీ సర్పంచ్ పెట్టాడు. ఎందుకు పెట్టాడు? కుట్ర కావచ్చు, లేదంటే నేను పాడేరు నియోజకవర్గంలో ఉండకూడదు, వాళ్ళకి ఇన్సల్ట్ అయ్యి ఉండొచ్చు. రీజన్ మత మార్పిడికి సంబంధించిన కేసులు అని చెప్తున్నారు మరి మీరు. అవే పెట్టాడు. అంటే నేను ఒక క్రైస్తవుని కదా ఎలాగైనా కూడా, సో నన్ను ఎలాగొట్టాలంటే అది ఒక్కటే వాళ్ళకున్న ఆప్షన్, సో అది వాడుకున్నారు. ఓకే. 3 పెళ్ళిళ్ళు అయితే జరగలా. ఛాలెంజ్ నిరూపిస్తే దేనికైనా సిద్ధం. కనిపించే నీకు ఎక్కడ మీడియాలో గానీ ప్రజల్లో గానీ ఎక్కడ ఏదైనా ఉద్యోగం చేసుకుంటా మంచిగా. ఓకే. నిరూపిస్తే ఎనీ టైం. నేను అడిగేది పెళ్లిళ్ళు కాలేదు కానీ ఇంకేమన్నా ఏమి నిరూపించినా కూడా ఐఎమ్ రెడీ. పక్కా షూర్. ఓకే. ప్రముఖ ఒక స్టూడియోలో కూడా మీరిద్దరు కూర్చున్నారు, సుప్రియ గారు మీరు. అవును. సరే 3 పెళ్లిళ్ళు కాదు కానీ 2 పెళ్లిళ్ళు. పెళ్లిళ్ళు అనటం కంటే కూడా ఒక ఏమంటారంటే ఒక తోడుగా ఉన్నారు తను. అయితే ఇప్పుడు మేము కూడా ఇద్దరం కలిసి లేము. ఓకే. అంటే పెద్దల సమక్షంలోనే మాట్లాడుకొని పెద్దల సమక్షంలోనే సపరేట్ అయ్యి చెప్తున్నాను. ఇవన్నీ పర్సనల్ అలిగేషన్స్ అన్ని. మీరు ఫస్ట్ వైఫ్ తో హ్యాపీగా ఉంటున్నారు, పిల్లలతో హ్యాపీగా ఉంటున్నారు, సంతోషం. సో ఇక చివరగా అజయ్ బాబు ఏంటి, అజయ్ బాబు విషయం ఏం చెప్తారు? ఇంకా అజయ్ బాబు నా ఫ్రెండ్, మంచోడు, అలాంటి వాడు కావాలి, నాలాంటి వాడు కావాలి, అజయ్ లాంటి ధైర్యవంతుడు కావాలి. ఓకే. రానున్న రోజుల్లో మోస్ట్లీ కలిసి కూడా పని చేసే అవకాశం ఉంది. ఇద్దరమే కాదు, మిగతా క్రైస్తవ నాయకులందరినీ కూడా కలుపుకుంటారు. రైట్. మరి క్రైస్తవ సమాజానికి ఏం చెప్తారు మీరు? క్రైస్తవ సమాజం అంతటికి ఒకటే చెప్తున్నాను, దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దండి, తప్పుడు రూమర్లు చేయకండి. నేను ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యల్ని పరిష్కరిస్తున్నాను, ఆ ప్రయత్నంలో ఉన్నా. పాడేరు నియోజకవర్గంలో నీరుతోటపాలెంలో ఎక్కడైతే ఘటన జరిగిందో, దాడి జరిగిందో, ఆ ప్రజలే ప్రేమగా నన్ను ఆహ్వానిస్తున్నప్పుడు మీరంతా ఎందుకు నన్ను అపార్థం చేసుకుంటారు? ముక్కు మగం తెలియని వాళ్ళందరూ నమ్మను అభినయ దర్శనం ఎందుకు అంటారు? మీరు బయటకు వచ్చి నా అలాగా పాదయాత్ర చేయండి, జనాల్లోకి వెళ్ళండి, చూద్దాం ధైర్యం ఉంటే. సో ఎదుగుతున్న వాడిని పట్టుకుని లాగే ప్రయత్నం చేయొద్దు. మేము లాగుతామంటే కొనసాగించండి. అభినయ దర్శన్ మాత్రం ఎప్పటిలాగానే ప్రజల్లోకి వెళ్తాడు. అదే పాడేరు నియోజకవర్గం నుంచి పాదయాత్ర కొనసాగిస్తాడు. ప్రజల మనసుల్ని గెలుచుకున్న నేను విజేతగానే ఉంటానని చెప్పి క్రైస్తవ సమాజం అంతటి తెలియజేస్తున్నాను. మీ ప్రార్థనలు దేవుని యొక్క మహాకృపను బట్టి మాత్రమే ఈ రోజు నేను ఆరోగ్యంగా జైలు నుంచి విడుదలై క్షేమంగా మీ ముందు మాట్లాడగలుగుతున్నాను. థ్యాంక్ యూ. కుట్లు తీసారా మీకు? ఉన్నాయి, ఇంకా స్టిచెస్ ఉన్నాయి. నిన్ననే తీయించుకోవాలి. ఎన్ని పడ్డాయి? 2 పడ్డాయి. ఇక్కడ ఏం జస్ట్ స్క్రాచెస్ గీతలు కనిపిస్తున్నాయి కదా. ఓకే. ఇక్కడ అంటే బీర్ బాటిల్ తోని అవును దాడి చేశారు. అవును. తలపైన కొట్టారు. కానీ తలపైన కొట్టినప్పుడు మరి ఎక్కడెక్కడ గాయం? తలపైన ఎలా కొట్టలా, గీశారు. ఓహో, గీశారు. అంటే ఆ తోపులాట్లలో గీతలే పడ్డాయి. తోపులాట్లు జరిగాయి. కానీ ఒక క్లిప్ అయితే మీరు ఏదో పొదల్లో ఏదో నిలబడ్డాను. అదే డౌట్ వస్తుంది అందరికి. అది జరిగింది ఏంటంటే అది రోడ్డు మీదే జరిగింది. అంటే రోడ్డు జస్ట్ ఒక 100 మీటర్స్ డిస్టెన్స్ లో జరిగింది, తుప్పల్లో. ఎప్పుడైతే జనం నడుచుకుంటూ అంటే ఉపాధి హామీ పనులకి వెళ్ళే టైం అది వచ్చారో, వీళ్ళు జస్ట్ నన్ను పట్టుకొని తీసుకెళ్లారు, వెళ్ళిపోయారు. అరే నన్ను ఏం చేయలేదురా అనేసారు. అనగానే మరలా వెనక నుంచి వచ్చి మరలా అటాక్ చేశారు. ఓహో, అది జరిగింది. అలా జరిగిందా? దీనికి నిలబడ్డాడే, నాకేం జరగలేదన్నాడే, ఏమేమి అంటే ఊహాగానాల్లో ఏవేవో రాసేసుకుంటే మనం అది ఏం చేస్తాం. అంటే ఒక రూమర్ కూడా విన్నాను, అంటే అక్కడ గిరిజన మహిళతో ఏదో చేస్తుంటే మిమ్మల్ని. ఒకటి తేజ, నువ్వు 100 మంది అమ్మాయిలతో ఉన్నావంట. వేర్ ఇస్ ద ప్రూఫ్, ఎవిడెన్స్ ఏది? అభినయ దర్శన్ అదైతే అబద్ధమా? గిరిజన మహిళతో చెప్తున్నాను కదా. అబద్ధమా కాదు, అసలు పచ్చి బూటకం, పచ్చి అబద్ధం. ఓకే. ఇలాంటివన్నీ జరిగితే నేను ఎలా వెళ్తాను మరలా పాదయాత్రకి? అదంటే నేను విన్నాను నిజంగా. ఎవరు అడుగుతున్నారు నన్ను, మొన్న కూడా ఎవరు అడిగారు ఈ మాట. ఇవన్నీ ఒక వ్యక్తి ఫేమ్ అయినప్పుడు ఇక దాన్ని కొనసాగించడానికి, ఆ వేడిని కొనసాగించడానికి ఏవేవో మసాలాలు కలపటమే తప్ప దానిలో నిజాలు ఏమి ఉండవు. ఎవిడెన్స్ లేనటువంటి ఆరోపణలు అవన్నీ కూడా. ఎప్పుడు మళ్ళీ జైలుకి? ఇక జైలుకి అయితే వెళ్ళను. అక్రమంగా పంపిస్తే నేనేం చేయలేను. అడ్డుకునే అక్రమంగానే పంపించారా? పక్కాగా తప్పుడు కేసులు పెట్టే కదా పంపించారు. క్లియర్ గా నేను చదివి వినిపించాను సెక్షన్లన్నీ కూడా. మతపరమైన వ్యాఖ్యలు చేశాను, పంపించారు, అది అబద్ధం. సో చూద్దాం మరి, మళ్ళీ పాడేరు నియోజకవర్గానికి వెళ్తా అంటున్నారు.
భరోసా పార్టీతో వెళ్ళి మరి ఎలా వస్తారో, భరోసా ఇచ్చొస్తారో, మీరు వాళ్ళకి బానిస అయిపోయి వస్తారో, వారు మీకు బానిసలు అయిపోతారో, లేదంటే మీరు అసలు తిరిగి వస్తారో రారో చచ్చిపోతాను అనేదో కూడా కొంచెం, అంటే గిరిజనుల కొంచెం వారికి అన్యాయం చేస్తే వారు సహించరు, అన్యాయం చేస్తే ఇప్పటికే నన్ను చంపేసేయాలి కదా. అదే అందుకని ఇప్పటికే గిరిజనులందరూ బయటకు వచ్చి వందల మంది మాట్లాడాలి, అభినయ్ దర్శన్ మేము ఇంకా క్షమించము, మేము రానివ్వము, మాకు మోసం చేశారు. వారికి ఇప్పుడు వచ్చారా? సోషల్ మీడియా గురించి పెద్ద నాలెడ్జ్ ఉండదు వారికి. సోషల్ మీడియా గురించి నాలెడ్జ్ లేకపోతే పోలీసులు ఉన్నారు కదా మాట్లాడించడానికి, మాట్లాడచ్చు కదా. సో చూద్దాం, మీరైతే వెళ్తున్నారు, మీకు తిరుగు వస్తారా, వారు మీకు వస్తారా, ట్రీట్మెంట్ ఇస్తారా, అవి ఖచ్చితంగా తెలుస్తాయి కదా. ఖచ్చితంగా పాడేరు నియోజకవర్గం వెళ్ళినప్పుడు అదే జనంతో లైవ్ వీడియో పెడతా, హ్యాపీగా వీక్షించండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి.